హెల్త్ న్యూస్ మీకోసం. పసుపు మనకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో తరాలుగా సౌందర్య సాధనంగానో వంట దినుసుగానో మనం పసుపును నిత్యం వాడుతూనే వస్తున్నాం. ఇక ఆధునిక వైద్య రంగం అయితే పసుపును మంచి యాంటీబయోటిక్ మందుగా పేర్కొంటోంది. కాకపోతే నేటి ఆధునిక వైద్యం సృష్టిస్తున్న యాంటీబయోటిక్ మందులు చెడు బ్యాక్టీరియాను చంపడంతో పాటు మంచి బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తున్నాయి. మరి పసుపు కూడా యాంటీబయోటిక్ లానే పనిచేస్తుంది కదా, ఇది కూడా మంచి బ్యాక్టీరియాను సైతం చంపేస్తుందా అంటే కాదని పేర్కొంటోంది ఒక తాజా అధ్యయనం. బ్రెజిల్లోని వెస్ట్రన్ సౌపాలో స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పసుపుపై సంయుక్తంగా ఒక పరిశోధన చేపట్టారు. పసుపు లాక్టోబేసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియాను వదిలేయటమే కాదు, వాటి సంఖ్యను సైతం పెంచుతోందని పరిశోధకులు గుర్తించారు. కానీ ఏది మంచి ఏది చెడు బ్యాక్టీరియా అన్న ఈ విచక్షణ దాన్ని ఆహారంలోనో మాత్రల రూపంలోనో తీసుకుంటే రాదని, పసుపులో ఉండే కర్కుమిన్ అనే పిగ్మెంట్ని అతి సూక్ష్మ నానో అణువులుగా మారిస్తే వస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు. పసుపును అలా నానో అణువులుగా మార్చి పేగుల్లోకి సూక్ష్మ రూపంలో పంపించినప్పుడు పేగుల్లో మంచి బ్యాక్టీరియా 20% వరకు పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలోనే పేగుపూత వ్యాధులైన అల్సర్, క్రాన్స్ సిండ్రోమ్, పేగువాపు వంటి సమస్యలకు పసుపును ప్రత్యామ్నాయ ఔషధంగా తీసుకొచ్చేందుకు ప్రయోగశాలల్లో పరిశోధకులు తాజాగా పరిశోధనలు మొదలుపెట్టారు.